హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈ టాపిక్లో మనం ఆటో సైకిల్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఆటో సైకిల్ గురించి తెలుసుకునే ముందు మన ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆటో సైకిల్ అనేది ఒక ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఓకే, దీంట్లో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటే మనకి కంబషన్ అనేది ఇన్సైడ్ ద ఇంజిన్ సిలిండర్ లోపల కంబషన్ అనేది జరుగుద్ది. ఓకే, దీంట్లో మెయిన్ పార్ట్స్ వచ్చేసి పిస్టన్. ఓకే, ఇది చూసారు కదా, దీన్నే పిస్టన్ అంటాం. ఈ పిస్టన్ ఏంటంటే ఇది చూసారు, ఇది సిలిండర్. ఈ సిలిండర్ లోపల ఈ పిస్టన్ అనేది పైకి కిందకి లీనియర్గా మూవ్ అవుద్ది. ఇలా పైకి కిందకి లీనియర్గా మూవ్ అవడాన్ని మనం రెసిప్రోకేటింగ్ మోషన్ అంటాం. ఏమవుద్ది, పిస్టన్ అనేది రెసిప్రోకేట్ అవుద్ది, పైకి కిందకి అప్ అండ్ డౌన్ మూమెంట్ ఉంటుంది పిస్టన్ది. ఈ పిస్టన్ అనేది రెండు డెడ్ సెంటర్ల మధ్య మూవ్ అవుద్ది. ఒకటి వచ్చేసి టాప్ డెడ్ సెంటర్, ఇది టాప్లో ఉంటుంది, అందువలన దీన్ని టాప్ డెడ్ సెంటర్ అంటాం. అలాగే ఇంకోటి వచ్చేసి బాటమ్ డెడ్ సెంటర్, ఇది బాటంలో ఉంటుంది. ఈ రెండిట్ల మధ్య పిస్టన్ అనేది రెసిప్రోకేట్ అవుద్ది అనమాట. ఓకే, ఈ రెండిట్ల మధ్య టాప్ డెడ్ సెంటర్, బాటమ్ డెడ్ సెంటర్ మధ్య డిస్టెన్స్ మనం ఏమంటాం అంటే స్ట్రోక్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిస్టన్ అనేది బాటమ్ డెడ్ సెంటర్ దగ్గర ఉంది, ఇది బాటమ్ డెడ్ సెంటర్ నుండి టాప్ డెడ్ సెంటర్కి మూవ్ అయితే ఒక స్ట్రోక్ కంప్లీట్ అయిందని సింపుల్గా చెప్తాం. ఓకే, అట్ ది సేమ్ టైం ఇక్కడ చూస్తే వాల్వ్స్ ఉన్నాయి, వీటిని వాల్వ్స్ అంటాం. చూసారు కదా, ఇదొకటి 2 వాల్వ్స్ ఉన్నాయి. ఈ వాల్వ్స్ ఎందుకంటే ఓపెనింగ్ అండ్ ఓపెనింగ్ పర్పస్కి, క్లోజింగ్ పర్పస్కి. దీని ద్వారా ఛార్జ్ అనేది ఎంటర్ అవుద్ది, అలాగే ఎగ్జాస్ట్ కూడా అవుద్ది. ఓకే, ఎగ్జిట్ అవుద్ది. ఇక్కడ మనం స్పార్క్ ప్లగ్ లేదా ఫ్యూల్ ఇంజెక్టర్ వాడతాం. స్పార్క్ ప్లగ్ అనేది మనం ఆటో సైకిల్లో వాడతాం. అట్ ది సేమ్ టైం ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది డీజిల్ సైకిల్లో వాడతాం. ఈ రెండు కూడా మనం ఇగ్నిషన్ పర్పస్కి వాడతాం. ఓకే, అట్ ది సేమ్ టైం ఇక్కడ కనెక్టింగ్ రాడ్ ఉంటుంది. ఈ కనెక్టింగ్ రాడ్ ఏంటంటే పిస్టన్కి, క్రాంక్ షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. పిస్టన్ ఎప్పుడైతే రెసిప్రోకేట్ అయిందో ఈ కనెక్టింగ్ రాడ్ అనేది రెసిప్రోకేటింగ్ మోషన్ని రోటరీ మోషన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. అలా మనకి దీని వర్కింగ్ అనేది జరుగుద్ది. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఆటో సైకిల్ ఎలా వర్క్ అవుద్దో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఏంటంటే ఈ ఆటో సైకిల్లో ఇంటేక్ ప్రాసెస్ లేదా సక్షన్ స్ట్రోక్. ఈ సక్షన్ స్ట్రోక్లో ఏంటంటే మనకి చూసారు కదా, ఇంటేక్ వాల్వ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది క్లోజ్ అయ్యి ఉంటుంది. మనకి సక్షన్ వల్ల ఏంటంటే పిస్టన్ అనేది ఇక్కడ టాప్ డెడ్ సెంటర్ ఉంటుందని ప్రీవియస్గా చెప్పాను, టాప్ నుండి బాటంకి మూవ్ అవుద్ది సక్షన్ స్ట్రోక్ వల్ల. ఈ సక్షన్ వల్ల ఏంటంటే మనకి ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ అనేది ఇన్సైడ్ ద ఇంజిన్ సిలిండర్లోకి సక్ అవుతాయి. ఓకే, ఇన్సైడ్ ది ఇంజిన్ సిలిండర్లోకి ఎయిర్ ప్లస్ ఫ్యూల్ మిక్చర్ అనేది సక్ అవుద్ది అనమాట. సక్ అయిన తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి కంప్రెషన్ స్ట్రోక్. కంప్రెషన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే బాటమ్ డెడ్ సెంటర్ దగ్గర ఉందో పిస్టన్ అది టాప్కి మూవ్ అవుద్ది. దీంట్లో చూసారు కదా, ఇక్కడ బాటమ్ డెడ్లో ఉంది, ఇక్కడ ఉన్న పిస్టన్ ఏంటంటే మనకు బాటమ్ నుండి టాప్కి మూవ్ అయింది. ఎప్పుడైతే టాప్కి మూవ్ అయిందో ఇక్కడ ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ అనేది కంప్రెస్ అవుతుంది, ఎందుకంటే వాల్యూమ్ అనేది తగ్గిపోయింది. వాల్యూమ్ తగ్గడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ అనేది కంప్రెస్ అవుద్ది. కంప్రెసర్ అయినప్పుడు ఈ యొక్క ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ది ప్రెజర్, టెంపరేచర్ రెండు కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎందువల్ల అంటే పిస్టన్ అనేది ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ని కంప్రెస్ చేస్తుంది పైకి మూవ్ అవ్వడం వల్ల. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ ప్రాసెస్లో 2 వాల్వ్స్ క్లోజ్ చేసి ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లేదా పవర్ స్ట్రోక్ ఏదైనా అనొచ్చు. దీంట్లో ఏంటంటే 2 వాల్వ్స్ క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయి ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే హై ప్రెజర్, టెంపరేచర్ ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ ఉందో ఆ ఎయిర్ ఫ్యూల్ మిక్చర్కి ఈ ప్రాసెస్లో సింపుల్గా మనం స్పార్క్ అనేది ఇనిషియేట్ చేస్తాం. దీని ద్వారా ఏంటంటే మనకి ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ అనేది బాగా కంబషన్ అయ్యి హాట్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ఒకేసారి ఎక్స్ప్లోజన్తో ఈ పిస్టన్ మీద ఫోర్స్ యాక్ట్ చేస్తాయి. దాని ద్వారా పిస్టన్ అనేది ఇలా ఉన్నది ఇలా డౌన్వర్డ్ మూవ్ అవుద్ది. చూసారు కదా, డౌన్వర్డ్ సింబల్ చూపిస్తున్నాడు, అంటే టాప్ డెడ్ సెంటర్ నుండి మళ్ళీ బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ఇన్లెట్ వాల్వ్ క్లోజ్ అయ్యి ఉంటుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవుద్ది. మనకి ఇక్కడ ఏవైతే అన్బర్న్డ్ గ్యాసెస్ ఉన్నాయో అవి పిస్టన్ ద్వారా బయటికి పంపిస్తాయి. ఎగ్జాస్ట్ స్ట్రోక్లో మనకి బాటమ్ డెడ్ సెంటర్ దగ్గర ఉన్న పిస్టన్ మళ్ళీ టాప్ డెడ్ సెంటర్కి రీచ్ అవుద్ది. ఈ టాప్ డెడ్ సెంటర్, బాటమ్ డెడ్ సెంటర్ గురించి మనం ప్రీవియస్గా మాట్లాడాం ఆ డయాగ్రామ్లో, ఒకసారి చూసుకోండి. ఈ బాటమ్ నుండి టాప్ డెడ్కి మూవ్ అవడం వల్ల ఇక్కడ ఏవైతే అన్బౌండ్ గ్యాసెస్ ఉన్నాయో ఆ గ్యాసెస్ని బయటికి పంపించేస్తుంది త్రూ ఎగ్జాస్ట్ వాల్వ్.
ఇలా మనకి ప్రాసెస్ అనేది జరిగి మనకి సిలిండర్ అనేది ఇంజిన్ అనేది వర్క్ అవుద్ది. ఇప్పుడు మనం ఎలా సైకిల్ జరిగినాయి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఐసెంట్రోపిక్ కంప్రెషన్. ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అంటే ఎంట్రోపీ కాన్స్టెంట్. ఓకే, కంప్రెషన్ జరిగినప్పుడు ఎప్పుడు ప్రెజరు టెంపరేచరు రెండు కూడా ఇంక్రీజ్ అవుతాయి. కంప్రెషన్ జరిగినప్పుడు వాల్యూమ్ అనేది తగ్గుద్ది. అది ఎలా ఈ రెండు డయాగ్రామ్లో చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి పీవీ డయాగ్రామ్. వెర్టికల్గా పీ, హారిజాంటల్ వచ్చేసి వి అంటే వాల్యూమ్ ప్రెజరు. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్. కంప్రెషన్ జరిగినప్పుడు ఏంటి మనకి ఫస్ట్ ఇది ఎయిర్ అనమాట. కంప్రెషన్ జరిగినప్పుడు మనకి టెంపరేచరు ప్రెజరు రెండు పెరుగుతాయి. అందుకే పీవీ డయాగ్రామ్ చూస్తే P1 నుండి P2కి టెంపరేచర్ పెరిగింది. చూసారు కదా, P1 హారిజాంటల్గా చూపెడుతుంది. ఇది P1 తక్కువ ప్రెజరు, P2కి వెళ్ళినప్పటికీ ఎక్కువ ప్రెజర్ చూపెడుతుంది, అంటే ప్రెజర్ పెరిగింది. అట్ ది సేమ్ టైం వాల్యూమ్ కంప్రెషన్ జరిగినప్పుడు వాల్యూమ్ తగ్గుద్ది. చూసారు కదా, V1 నుండి V2కి జరిగినప్పుడు ఇక్కడ ఎక్కువ వాల్యూమ్ చూపెడుతుంది. ఇక ఈ యాక్సిస్కి ఎలా తీసుకుంటే ఇది తక్కువ వాల్యూ V2 అనేది, అందువల్ల వాల్యూమ్ తగ్గింది. అలాగే టెంపరేచర్ పెరుగుద్ది కంప్రెషన్ జరిగినప్పుడు. చూసారు కదా, 1 నుండి 2కి కంప్రెషన్ జరిగినప్పుడు మనకి ఏంటంటే T1 నుండి T2కి టెంపరేచర్ అనేది పెరిగింది. ఇలా మనకి ఈ 3 ప్రాసెస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి 2 to 3 కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్. కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ అంటే మనం కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర స్పార్క్ ప్లగ్ ఉపయోగించుకొని ఎయిర్ ఫ్యూల్ మిక్చర్కి హీట్ యాడ్ చేసాం కదా, అదే ప్రాసెస్ ఇక్కడ. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ యాడ్ చేస్తాం. చూసారు కదా, మన కాన్స్టెంట్ వాల్యూమ్ ఈ పీవీ డయాగ్రామ్ చూడండి. 2 to 3 ఏంటి కాన్స్టెంట్ వాల్యూమ్. చూసారు కదా, ఈ వి యాక్సిస్ స్ట్రైట్గా ఉంది, అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ చూపెడుతుంది ఈ స్ట్రైట్ అనేది 2 to 3. కానీ కాన్స్టెంట్ వాల్యూమ్లో హీట్ యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ ప్రెజర్ P2 నుండి P3కి ఇంక్రీజ్ అవుద్ది, P2 నుండి P3కి ఇంక్రీజ్ అవుద్ది. అలాగే హీట్ యాడ్ చేసాం కాబట్టి టెంపరేచర్ కూడా T2 నుండి T3కి ఇంక్రీజ్ అవుద్ది. చూసారు కదా, T2 నుండి T3కి. T2 ఎంత ఉంది, T3 ఇంకా ఎక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ కాబట్టి మనకి ఏంటంటే ఎంట్రోపీ కూడా పెరుగుద్ది. చూసారా, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎంట్రోపీ అనేది S1 నుండి S4కి పెరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3 to 4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ లేదా పవర్ స్ట్రోక్. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు రెండు గుర్తుంచుకోవాలి, ప్రెజర్ తగ్గుద్ది, టెంపరేచర్ తగ్గుద్ది. కానీ ఐసెంట్రోపిక్ కాబట్టి ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్. ఓకే, వాల్యూమ్ పెరుగుద్ది ఎక్స్పాన్షన్లో, అవి గుర్తుంచుకోవాలి. 3 to 4 మనకి ఏంటి ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ప్రెజర్ తగ్గుద్ది. చూసారా, P3 నుండి P4కి పడిపోయింది. అట్ ది సేమ్ టైం ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది. అందుకు V2 నుండి V1కి లేదా V4కి ఇంక్రీజ్ అయింది. చూసారు కదా, V3 తక్కువ వాల్యూమ్, ఇంతే వాల్యూమ్. అదే V4 ఇక్కడ నుండి ఇక్కడ వరకు V4 వాల్యూమ్, అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. అట్ ది సేమ్ టైం ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ తగ్గుద్ది. అందుకు T3 నుండి T4కి టెంపరేచర్ తగ్గింది. చూసారు కదా, T3 కన్నా T4 తక్కువ టెంపరేచర్. ఈ లైన్ డాటెడ్ లైన్ చూపిస్తుంది కదా. అట్ ది సేమ్ టైం ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఎంట్రోపీ కాన్స్టెంట్. ఈ డాటెడ్ లైన్ చూడండి చూపిస్తుంది S3 = S4 అని, అంటే ఎంట్రోపీ కాన్స్టెంట్. అట్ ది సేమ్ టైం 4 to 1 కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్ అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ అనేది రిజెక్ట్ చేస్తుంది. ఈ పేరులోనే ఉంది కాన్స్టెంట్ వాల్యూమ్. సో 4 to 1 చూసారా, 4 to 1 కాన్స్టెంట్ వాల్యూమ్. అట్ ది సేమ్ టైం హీట్ రిజెక్ట్ చేసినప్పుడు టెంపరేచర్ తగ్గుద్ది, అలాగే ప్రెజర్ కూడా తగ్గుద్ది. చూసారు కదా, ఇక్కడ చూస్తే ఈ డాటెడ్ లైన్ P4, ఇది P4 కన్నా P1 అనేది చాలా తక్కువ, అంటే ప్రెజర్ తగ్గింది. అలాగే హీట్ రిజెక్షన్ అయినప్పుడు టెంపరేచర్ కూడా తగ్గుద్ది. చూసారు కదా, ఇది T4 డాటెడ్ లైన్. 4 to 1కి వచ్చేసరికి T1 ఈ డాటెడ్ లైన్ టెంపరేచర్, T4 కన్నా T1 చాలా తక్కువ ఉంది. అలాగే హీట్ రిజెక్ట్ అయినప్పుడు ఎంట్రోపీ కూడా తగ్గుద్ది. అందుకు S4 నుండి ఈ S1కి ఎంట్రోపీ అనేది తగ్గింది. ఇది మనకి డీటెయిల్డ్గా ఆటో సైకిల్ యొక్క వర్కింగ్ ప్రాసెస్. ఇది నేను చెప్పిన మ్యాటరు. మీకు ఏమైనా కావాల్సి ఉంటే ఇది కూడా ఒకసారి చూసుకోండి, రాసుకునేలా ఉంటే సేమ్ మ్యాటర్ ఉంటుంది, ఏం మారదు. జస్ట్ మీకు ఒక రాసుకుంటారనే, ఏమైనా డౌట్ ఉంటే చూసుకుంటారనే ఇది ప్రొవైడ్ చేస్తున్నాను.